హలో ఫ్రెండ్స్, నేను మీ మమతని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. చూస్తున్నారు కదా, ఊరిళ్ళు ఉడుతున్నాయి అనుకుంటా అందరికీ. ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో చేసుకునే సాంబారే, కానీ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సాంబారు రుచే నాకు తెలిసి ఇట్లాంటి సాంబార్ మీరు ఎక్కడ చూసి ఉండరు. లెట్స్ స్టార్ట్. ఇందులోకి కావాల్సినవి బెండకాయలు, సొరకాయ, టమాటా, ఇందులోకి పిల్లలకి ఇష్టమైన రాడిష్ మామ చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇందులోకి మునక్కాడ లేకపోతే ఎలా? ఓకే, ఇందులోకి మనము అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ మామూలుగానే పక్కకు తరిగి పెట్టుకొని ఉంచేసుకోండి. పసుపు, ఉప్పు, కారం. ఏమంటే మీరు వంకాయలు కనుక ఎక్కువ తింటే ఇలా వేసుకోండి, లేకపోతే తక్కువ వేసేసుకోండి. ఇందులోకి పప్పును ఉడకబెట్టేసి ఉంచి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు బాణీ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసేసి అందులోకి ఒక ఎండుమిర్చిని వేద్దాం ఫస్ట్. తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి చిటపటలాడనిద్దాము. ఇవి చిటపటలాడినాక మనము ఇందులోకి ఆనియన్ వేసేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకొని కొద్దిసేపటి దాకా మూత పెట్టేసి ఉంచుతాం. ఇలా మూత పెట్టేసినట్లయితే ఆయిల్ అనేది చిట్లకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం. కలిపేసి దాంట్లోకి కరివేపాకు వేసుకుందాం. అందులోకి అల్లం, వెల్లుల్లి వేసేసి కలిపేద్దాం. దాని తర్వాత దీంతో పాటే మనము ఈ ముల్లంగి వేసేద్దాము. ఈ రాడిష్ని వేసి దీంట్లోనే, ఎందుకంటే దాని ఫ్లేవర్ అనేది పోతుంది అన్నట్టు, లేకపోతే మనకి ఆ పచ్చి వాసన ఉంటుంది మన కూరగాయలతో పాటు వేస్తుంటే. చూసారు కదా ఇక్కడ ఆయిల్ ఎంత చిట్లిందో మూతలోనే. అందుకని నేను ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతాను, నేను ఎప్పుడు పోపునేసినా కూడా. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి కొద్దిసేపటి దాకా అలా ఆయిల్లో ఫ్రై చేయనిద్దాం. అలా ఫ్రై చేస్తే బాగుంటుంది. మునక్కాడ, సొరకాయ వేసేసుకుందాము. ఈ మునక్కాడ, సొరకాయ వేసేసి ఒకసారి అలా గరిటెతోటి కలిపేసి మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే ఆ కలర్ఫుల్గా ఎంత బాగుంది. గరిటెతోటి దాన్ని బాగా కలుపుకుందాం. కలుపుకొనేసి ఒకసారి మూత పెట్టి కూరగాయల్లో ఉన్న వాటరు బయటకు వచ్చేస్తుంటాయి. అలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం కొంచెం సాల్ట్ వేద్దాము. ఇప్పుడు సాల్ట్ వేసేసి మళ్ళీ మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఆ తర్వాత ఇందులోకి టమాటా వేసేద్దాము. టమాటా వేసి దాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేసేద్దాము. దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి కూరగాయలన్నీ అయ్యాక దీంట్లోకి బెండకాయ వేద్దాం. బెండకాయ ఎందుకు ఇంత లేట్గా వేస్తున్నానంటే, అది సొరకాయతో పాటే వేస్తే మనకి బెండకాయ అనేది బాగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం నేను లాస్ట్లో వేసాను. ఇంకోటి వంకాయ కూడా ఇప్పుడు వేయను నేను వంకాయను కూడా. బెండకాయ ఒకసారి ఆయిల్లో ఫ్రై అయినాక నేను నెక్స్ట్ వంకాయ వేస్తాను. నేను ఇక్కడ ఒక 2 వంకాయలను తీసుకొని చిన్న 4 వక్కలు చేసుకొని వేసేసాను, అప్పటికప్పుడు కట్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి ఈ స్టేజ్లో మనం కారం వేద్దాము. ఆ కారం కూడా వేసి ఇప్పుడే కలపకూడదు, పైన వేయాలి. మీకు సరిపడంతా వేసుకోండి. నేను ఒక 2.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాము, చూడండి మరి చూసుకొని వేసుకోండి. ఒకసారి అలా పెట్టేసి తర్వాత కలిపేసి ఒకసారి మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి ఇలా కలుపుతాం. ఎందుకంటే కారం అనేది అందులో కూర అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నట్టు కూరగాయలు. తర్వాత దీంట్లోకి మనం పప్పు వేసుకుందాము. పప్పు కొంచెం జారుగానే ఉంటే బాగుంటుంది. మెత్తగా ఉడికినా పర్వాలేదు, ఇలా వక్కలుగా ఉడికినా పర్వాలేదు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. బేసిక్ అయితే ఒక్కలు అయితే కొంచెం బాగా వస్తుంది టేస్టీగా. మెత్తగా అయినా కూడా అందులో మొత్తం అంతా కలిసిపోతుంది. అట్లా అయినా ఏం కాదు, ఇలా అయినా ఏం కాదు, మీకు నచ్చినట్టు వేసుకోండి.
ఒకసారి అలా మూత పెట్టేసి కలుపుకుందాము. ఒక గ్లాసుడు వాటర్ పోసేసుకొని అలా మళ్ళీ కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాము. చూడండి, బాగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయినట్టే. ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోద్దాము. మరి మొత్తం పోయకుండా కొంచెం పోసుకోండి, ఎందుకంటే పులుపు అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. మీకు చూసుకొని పోసుకోండి. పుల్లగా ఉంటే కొంచెం పోసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ చాలు. బాగా పుల్లగా లేకుండా తీయగా అనిపిస్తే అప్పుడు మీరు కొంచెం ఎక్కువ పోసుకోండి. ఇక్కడ చూడండి, వాటర్ పోసాను. వాటర్ పోసి కొద్దిగా ఉడికాక ఉప్పు కారం టేస్ట్ చూశాను. చూడండి, ఆహా! ఇది అన్నంలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి చాలా 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 బాగుంటుంది. ట్రై చేయండి. మరి ఈ సాంబార్ని మీ ఇంట్లో చేసి పెట్టండి. ఎలా ఉందో అడిగి చెప్పండి, కామెంట్ పెట్టండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.